హలో అందరికీ ఈజీగా ఒక ఆర్ట్ అండ్ గ్రాఫ్ ఎలా చేసుకోవాలో చూపెట్టాను. ఇది హోమ్ డెకరేట్‌కి చాలా బాగుంటుందండి. మళ్ళీ సింపుల్‌గా అయిపోతుంది. ఫస్ట్ మనకి మెయిన్‌గా కేక్ ప్లేట్ కావాలి. ఆ కేక్ ప్లేట్ తీసుకొని దాని మధ్యలో నేను ఒక మిర్రర్ పెట్టుకుంటున్నాను అనమాట. మన ఫేస్ కనిపించేలా కొంచెం పెద్దగా తీసుకున్నాను. మిగతా చిన్న చిన్న మిర్రర్ తీసుకుంటున్నా చూడండి. అలా చిన్న చిన్న మిర్రర్స్ మొత్తం సైడ్‌కి అంతా పేస్ట్ చేసుకుంటున్నాను. మొత్తం సైడ్ అంతా చిన్న చిన్న మిర్రర్స్ పెట్టుకోవాలన్నమాట. కేక్ ప్లేట్ లేకుంటే మన దగ్గర నార్మల్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ ఇట్లా రౌండ్గా షేప్తో కట్ చేసుకొని దానికి గోల్డ్ పెయింట్ వేసేసినా సరిపోతుంది. నా దగ్గర కేక్ది ప్లేట్ ఉంది కాబట్టి నేను కేక్ ప్లేట్ వాడుతున్నాను. కేక్ ప్లేట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకే కేక్ ప్లేట్ వాడుతున్నాను. షైనింగ్ కూడా చాలా బాగుంది దీనిది అని అందుకే తీసుకున్నాను. మెల్లిగా అన్నిటినీ మొత్తం అంతా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది టైం జస్ట్ 50 మినిట్స్లోనే అయిపోతుందండి. ఈజీగా సింపుల్గా మంచిగా అవుతుంది. మొత్తం రౌండ్గా అన్నిటిని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఒకటి పెద్దగా గ్లాస్ పెట్టుకున్నాను కదా, దాని చుట్టూ ఇట్లా గోల్డ్ కలర్ది ఒక డెకరేట్ అయ్యేదానికి మీ దగ్గర ఏముంటే అది వాడుకోండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను గోల్డ్ కలర్ది అండ్ స్టోన్స్తోని కొంచెం హైలైట్ కదా కోసం అని స్టోన్స్తోని ఒక 2 రౌండ్స్ చేసుకుంటున్నాను. అంత మంచిగా అనిపించడం కోసం అని ఒక 2 రౌండ్స్ మొత్తం రౌండ్గా చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏముంటే వాడుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్నదంతా వాడుతున్నాను ఈజీగా మంచిగా చేయడం కోసం అని. ఇంకా చుట్టూగా కొన్ని ఇట్లా లైట్గా ముత్యాలలా ఉంటాయి కదా, ఆ ముత్యాలన్నిటిని నేను పేస్ట్ చేస్తున్నాను. మీ ఆప్షన్, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. కానీ నాకు ఇది ఐడియా వచ్చింది, నాకు ఈ ఐడియా చాలా బాగా అనిపించింది, అందుకే నేను ఇలా చేసుకుంటున్నాను. దీన్ని మనం హ్యాండ్ వాష్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సింపుల్గా మనమే చేస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది. చూడండి మొత్తం అట్లా అన్నిటినీ రౌండ్గా పెట్టాలి. నేను ఒక 2 లైన్స్ మొత్తం ముత్యాలు పెట్టుకున్నాను. ఫస్ట్ నేను పెద్ద సైజు పెట్టుకుంటున్నాను, తర్వాత చిన్న సైజు పెట్టుకుంటాను అనమాట. పెద్ద సైజు ముత్యాలు ఒక 2 రౌండ్స్ పెట్టుకుంటున్నాను. అంటే ఒక 1 రౌండ్ పెద్దగా పెట్టేసి మళ్ళీ మొత్తం ఇలా గోల్డ్ కలర్ది ఉంటుంది కదా, మనం దాంతో బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, అది తీసుకొని మొత్తం రౌండ్గా మనం చుట్టేసుకోవాలి. అంటే షైనింగ్ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఇది ఇంకొంచెం గోల్డ్ కొంచెం అంటే వెరైటీగా చూడడానికి చాలా బాగుంటుంది. షైనింగ్ కూడా మంచిగా వస్తుంది అనమాట. అట్లనే ఒక 3 రౌండ్స్ ఇది కూడా వేసుకుంటున్నాను. చూసారా, 3 రౌండ్స్ నాకు సరిపోతుంది అనిపించింది. నేను 3 రౌండ్స్ తర్వాత కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి లాస్ట్కి నేను మొత్తం పేస్ట్ వేసేస్తున్నాను. ఈ చిన్న చిన్న ముత్యాలు తీసుకుంటున్నాను. ఫస్ట్ పెద్ద పెద్ద ముత్యాలు చూపెట్టాను కదా, ఇప్పుడు నేను చిన్న చిన్న ముత్యాలు తీసుకుంటున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందాక మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. మీకు ఇలాంటి ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. చూడండి చిన్న చిన్న స్టోన్స్ మొత్తం రౌండ్గా ఒక 2 టైమ్స్ పెట్టాను. మళ్ళీ నేను మొత్తం పక్కలకి ఒక్కొక్క స్టోన్ పెట్టాను. మధ్యలో కొంచెం ఏమైనా డెకరేషన్ చేద్దామని ఇట్లా రెడ్ కలర్ స్టోన్స్ ఉంటాయి కదా, నా దగ్గర ఒక 4 స్టోన్స్ ఉన్నాయి. ఆ 4 స్టోన్స్ పెట్టేసి 4 to 5 స్టోన్స్ పెట్టాను అనమాట. తర్వాత కొంచెం మధ్యలో ఇది కొంచెం హైలైట్ కావాలని నేను ఒక 2 ఇట్లా లీవ్స్ లాగా ఉంటాయి కదా, ఆ లీవ్స్ లాగా ఇలా పెట్టేశాను. చూసారా మన ఎంత ఈజీగా ఆర్ట్ అండ్ గ్రాఫ్ అయిపోయిందో. మన ఇంట్లో మన చేతితో చేసుకొని పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సింపుల్గా అయిపోయిందండి. జస్ట్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే వేసేయచ్చు. మన ఆర్ట్ అండ్ గ్రాఫ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని హ్యాండ్ వాష్ దగ్గర పెడితే అందరు చాలా బాగుంది అంటాడు. చాలా డిఫరెంట్గా చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఆర్ట్ అండ్ గ్రాఫ్ వీడియోస్ చాలా ఉన్నాయి.